హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీ అందరు చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ నేను చెప్పబోయే విషయం మనందరికీ తెలిసిందేనండి, మన జీవితాల్లో జరిగేవేనండి. ఏంటంటే అండి, వివాహ బంధం అండి. వివాహ బంధం గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఈ రోజుల్లో వివాహ బంధాలంటే ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదండి. వివాహ బంధము అనంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు వివాహం చేసి వచ్చేదే బంధం, వివాహ బంధం అండి. వివాహ బంధం అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క జీవితాలని సాఫీగా సాగిపోయేలా చేసుకునేది భార్యాభర్తల బంధం అండి. ఇప్పటి రోజుల్లో భార్యాభర్తల బంధం అంటే ఎలా ఉందో తెలుసు కదండి మీకు. ఇద్దరు ఉద్యోగాలు చేయటం, పొద్దుననక రాత్రి అనక షిఫ్ట్లు వారీగా చేస్తున్నారండి. పిల్లలు ఉంటున్నారు. ఆ పిల్లలు కూడా మరి వాళ్ళని తల్లిదండ్రుల దగ్గర పెట్టో లేకపోతే బేబీ కేర్ సెంటర్లో పెట్టో ఉద్యోగాలకు వెళ్ళిపోతారండి. వాళ్ళు వచ్చి రోజు దైనందిక చర్య ఏంటంటే పొద్దున్నే టిఫిన్ పెట్టడం, మధ్యాహ్నం భోజనం క్యారేజీలు కట్టుకోవటం, వెళ్ళిపోవటం అండి. మళ్ళీ ఈవినింగ్ రావటం. ఇదే రొటీన్ లైఫ్ అండి వాళ్ళకి. అలా చేసి కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలంటే అండి, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకొని ఒకరి మాట ఒకరు వింటూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటూ, ఒకరి సలహా ఒకరు పాటిస్తూ ముందుకు సాగితే వారి జీవితాలు సాఫీగా సాగుతాయండి. ఈ రోజుల్లో అండి ఎంతోమంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా భర్త భార్య మాట వినక, భార్య భర్త మాట వినక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అసలు భార్యాభర్తల బంధం అంటే అండి, భార్యకి భర్త అంటే ధైర్యం అండి, భర్తకి భార్య అంటే తోడండి. ఈ రెండు విషయాలు మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే మీ లైఫ్లో మీకు అసలు సంతోషానికి లోటు ఉండదండి. ఎందుకంటే అండి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా సమానత్వమే వారి కుటుంబంలో. కానీ భర్తకిచ్చే గౌరవం భర్తకి ఇవ్వాలండి, భార్యకి ఇచ్చే ప్రేమ భార్యకి భర్త ఇవ్వాలండి. అప్పుడే వారిద్దరు సక్రమంగా వారి జీవితంలో సాఫీగా సాగిపోగలరండి. ఈ రోజుల్లో కొంతమంది భార్యాభర్తలండి అనుకోకుండా ఒక చిక్కుల్లో పడిపోతారండి. వారిద్దరు భార్యాభర్తలు ఇద్దరు పడిపోతారండి. ఆ చిక్కుల్లో పడిపోయి దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలో తెలియక సతమతమైపోయి సూసైడ్ చేసుకునే మెంటాలిటీలు వచ్చేస్తాయండి. పిల్లలు అనాథలైపోతారండి. అలా చేస్తే అలా చేయకూడదండి. ఒక్కొక్క సమయంలో అండి వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవా మాకు ఏంటి ఇప్పుడు దిక్కేదని అప్పుడు గుర్తొస్తాడండి దేవుడు వాళ్ళకి. వారి దైనందిక చర్యలో వాళ్ళకి దేవుడు గుర్తురాడండి వాళ్ళకి. అందరూ ఇలా ఉంటారని నేను చెప్పనండి, కొంతమంది విషయాల్లోనే ఇలా జరుగుతున్నాయండి. అలా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నానండి. నా చిన్నతనంలో మా స్కూల్లో స్టేజ్ మీద ఒక కొటేషన్ రాసిందండి. ఏంటంటే అది డిసిప్లిన్, డ్యూటీ అండ్ డివోషన్. ఈ మూడు సరిగ్గా ఉంటే అండి అసలు సంసార బంధంలో కానివ్వండి, చిన్నపిల్లలప్పటి నుంచి కానివ్వండి, అవి మూడు చాలా అవసరం అండి. డిసిప్లిన్ అంటే అది చిన్ననాటి నుండి తల్లిదండ్రులు వారికి నేర్పుతారండి. అలా డిసిప్లిన్ అనేది వస్తుందండి పిల్లలకి. డ్యూటీ అంటే వాళ్ళు ఒక బాధ్యతను ఎరిగిన తర్వాత వారి జీవితాల్లో వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో చూసుకుంటారండి. ఈ రెండు వచ్చినాయి అనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా డివోషన్, దేవుని మీద ప్రేమ, దేవుని మీద అభిమానం, దేవుణ్ణి ప్రార్థించాలనే ఆశ వారిలో పెరిగిపోయి ముందు దేవుణ్ణి పెడతారండి. ముందు దేవుణ్ణి ఎవరైతే పెట్టుకుంటారో అండి వారి జీవితాలు చక్కగా సంతోషంగా ఉంటాయండి. దేవుణ్ణి ఎవరైతే వదిలేస్తారో అండి సంతోషం వాళ్ళ జీవితాల్లో ఉండదండి. ఎందుకంటే మనకి దేవుడే ముఖ్యమండి. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ ఎవ్వరూ కూడా జీవితంలో పాడైపోయినట్టు నేను ఎక్కడా చూడలేదండి. అందుకే చెప్తున్నానండి, భార్యాభర్తలు ఇద్దరూ కూడా దేవునిలో ఉండి దేవుని యొక్క మాటలు అనుసరిస్తూ నడుచుకునే వారి జీవితాలు బాగుంటాయండి. పిల్లలు బాగుంటారండి. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని పెంచే క్రమంలో కూడా ఈ దేవుని గురించి చెప్తారండి వాళ్ళకి. ఇలా మీరు మసులుకోవాలి, ఇలా ఉండాలమ్మా. వారు సంతోషపడుతూ పిల్లల్ని కూడా సంతోషపెడతారండి. అప్పుడు వారి లైఫ్ సంతోషంగా, అసలు ఎక్కడ లేని సంతోషం వారింట్లోనే ఉంటుందండి. నాకు తెలుసండి, నేను చెప్తున్నాను కదండి, అంత సంతోషం ఉంటుందండి. డిసిప్లిన్, డ్యూటీ అండ్ డివోషన్, ఈ మూడు మాత్రం లైఫ్లో చాలా అవసరం అండి. ప్రతి ఒక్కరికి అవసరం అండి. ఎందుకంటే వారి జీవితాల్లో జరిగే ప్రతి పనిలో ఆ మూడు అవసరం అండి. కాబట్టే వారు వాటిని అనుసరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి వారు ముందుకు నడిస్తే వారి జీవితాలు చాలా బాగుంటాయండి.
నేను చెప్పే విషయం మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా యొక్క వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి.